ఫాక్స్కాన్ మల్టీనేషనల్ కంపెనీ ఎక్కడికి పోలేదని రాష్ట్రంలోనే ఉందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. త్వరలోనే ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. మండలిలో ఐటీ రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. టాలెంట్ బేస్ గానే ఐటీ రంగం నడుస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐటీ ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. 200 పైబడ జీసీసీలతో పాటు మరిన్ని జీసీసీలను రాష్ట్రాన్ని ఆహ్వానించడానికి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. గ్లోబల్ జీసీసీ సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలను అవుట్రీచ్ కార్యక్రమాలను చేపడుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరవుతున్న యుఎస్ ప్రతినిధులను మన ఈవెంట్లు మొదలైన వాటిలో వారిని ఆహ్వానించడం వంటివి హైదరాబాద్లో ఉన్న అనుకూలతను తెలియజేయడానికి అట్టి ఈవెంట్లను నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్గా ప్రస్తుతం ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. ఎంఎస్ఎంఈకి సంబంధించిన పరిశ్రమలకు కూడా పెద్ద పెట్టున వారికి కూడా ప్రోత్సాహం చేయాలని వారు సూచన ఇచ్చారు. ఆ క్రమంలోనే ఈరోజు పారిశ్రామిక విధానంలో ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్కి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలి. వాటి వల్లనే ఈరోజు మనం చూస్తూ ఉంటే స్టడీస్ కూడా చెప్తా ఉన్నాయంటే పెద్ద ఎత్తున ఉపాధి రంగంలో ఉపాధి పెంచాలంటే ఎంఎస్ఎంఈ ద్వారానే జరుగుతుందని మా నమ్మకం. ఎందుకు వస్తారు హైదరాబాద్కి? ఇక్కడ స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది. టాలెంట్ను బేస్గా తీసుకొని ఈ టాలెంట్ను ఉపయోగించుకోవాలని విన్ విన్ సిచ్యువేషన్లో కంపెనీస్ ఇక్కడ రావటం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన R&D సెంటర్స్ని ఇక్కడ తీసుకురావాలి. ఇన్నోవేషన్ జరగాలి ఇక్కడ పెద్ద ఎత్తున. ఇక్కడ స్టార్టప్స్ని ప్రోత్సాహం చేయాలి. స్టార్టప్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించి ఏ విధంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి స్కిల్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన వారు ఆటోమేటిక్గా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా స్కిల్ గ్యాప్ ఏర్పడి వారికి అవకాశం దొరకలేదంటే మనం అందరం ఆ రోజు మొదలుపెట్టిన 2006లో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని మొదలుపెట్టాం. దాని ఆలోచన, దాని ఆబ్జెక్టివ్ అది. క్రమేణా ఇంకొద్దిగా మెరుగైన రీతిలో టాస్క్ అనే కార్యక్రమం గత ప్రభుత్వం మొదలుపెట్టింది. సో ఆ ప్రయత్న భాగంలోనే ముందుకెళ్ళటం జరుగుతుందని ఆ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.